శ్రీమద్ భగవద్గీతలోని ఈ 10వ అధ్యాయంలో 10, 10.8, 9, 10, 11 ఈ 4 శ్లోకాల్ని చతుశ్లోకి భగవద్గీత అని వ్యాఖ్యానిస్తారనమాట. ఎందుకంటే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఈ 4 శ్లోకాల్లో పెట్టబడింది అని చెప్తారు. సో ఆ క్రమంలో మనము 8, 9 ముగించుకున్నాం. ఈరోజు 10వ అధ్యాయం 10వ శ్లోకం. ఓకే, సో నాతో పాటు అందరూ చెప్పండి. తేషాం సతతయుక్తానాం तेषां तेषां सततयुक्तानां सततयुक्तानां భజతాం ప్రీతిపూర్వకం भजतां भजतां प्रीतिपूर्वकं प्रीतिपूर्वकं దదామి బుద్ధి యోగం తాం ददामि ददाति बुद्धियुक्तं तं बुद्धियोगं तं ఏన మాం ఉపయంతి తే. तं येन येन माम् मामुपयन्ति उपयन्ति ते। ते। కోట ఉషా మాతాజీ అనువాదం చదవండి. हरे कृष्ण प्रभु जी दंडवत హరే प्रणाम। కృష్ణ, దండత్ ప్రణామం. ओम नमो भगवते वासुदेवाय। तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयन्ति ते। मामुपयन्ति। हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. కమల కుమారి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ హరే దండత్రణం కృష్ణ, ప్రభుజీ. దండత్ ప్రణామం. ప్రేమతో నా సేవ యందు రాస నిరంత ఆసక్తులై యుండు వారికి నన్ను బుద్ధియోగమును నేనే వసుకుదును. నన్ను చేరగల బుద్ధియోగమును నేనే ఒసగుదును. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. పావని మాతాజీ భాష్యం చదవండి. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే భాష్యం కృష్ణ. బై శ్రీల ప్రభుపాద్ కీ జై. భాష్యము. ఈ శ్లోకమునందు బుద్ధి యోగం అను పదము ఎంతో ప్రధానమైనది. ద్వితీయాధ్యాయమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించుచు తాను అనేక విషయములను గూర్చి చర్చించుతున్ననియు మరియు ఇకపై బుద్ధి యోగ విధానము ద్వారా కూడా బోధించుచున్నట్లు పలికి ఉన్న విషయమును మనము ఇక్కడ గుర్తు చేసుకునవచ్చును. 2.39. ఇప్పుడు అట్టి బుద్ధి యోగము ఇక్కడ వివరింపబడుచున్నది. బుద్ధి యోగము అనగా కృష్ణ చైతన్యముతో కర్మ చేయుట. అది అత్యుత్తమ బుద్ధి మరియు జ్ఞానం అనబడును. బుద్ధి అనగా వివేకము, యోగ అనగా యోగ క్రియలు. మానవుడు భగవద్ధామమును తిరిగి చేరుటకు ప్రయత్నిస్తూ కృష్ణ చైతన్యముతో భక్తియుత సేవయందు పూర్తిగా నెలకొనినచో అతని కర్మలు బుద్ధియోగం అనబడును. మరో మాటలో చెప్పవలెనైనా భౌతిక జగత్తు బంధముల నుండి సులభముగా విడివడు విధానమే బుద్ధియోగము. పురోగతికి పరమ లక్ష్యము శ్రీకృష్ణుడు. కానీ ప్రజలు ఈ విషయమును ఎరుగరు కనుక ఆధ్యాత్మికాచార్యుని మరియు భక్తుల సాంగత్యము అత్యంత ప్రధానమని ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. ఆ విధముగా లక్ష్యము నిర్ణయింపబడినప్పుడు మానవుడు ఆ మార్గమున క్రమముగా ముందుకు ప్రయాణించినచో పరమ లక్ష్యము ప్రాప్తింపగలదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ సంధ్యా ప్రభు. మాతాజీ, హరే కృష్ణ. సంధ్యా మాతాజీ ఈ పేరాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ హరే దండోత్పన్నం. కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామం. మానవుడు జీవిత లక్ష్యమును ఎరిగినను తన కర్మముల పట్ల ఆసక్తిని కలిగి ఉన్నచో అతడు కర్మయోగమును అవలంబించి వాడగడం. అతడే అట్లు శ్రీకృష్ణుచే గమ్యమని ఎరిగినను మానసిక సంకల్పనలచే శ్రీకృష్ణ అవగాహన చేసుకొని ప్రయత్నించను జ్ఞానయోగమును అవలంబించి వాడగును. అతడు తన గమ్యమును పూర్తిగా నెరిగి కృష్ణ చైతన్యందు భక్తియుక్త సేవ ద్వారా శ్రీకృష్ణుని పొందగోరినప్పుడు అతడు సంపూర్ణము మరియు సమగ్రమైన భక్తి యోగం లేదా బుద్ధి యోగమును అవలంబించిన వాడవును. ఇది మానవ జీవితం యొక్క అత్యున్నత పరిపూర్ణ స్థితి. మానవుడు ఆధ్యాత్మికాచార్యను పొందినను మరియు ఏదేని ఒక ఆధ్యాత్మిక సంస్థ సంబంధం కలిగి ఉన్నను అతడు ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధింపలేకపోయినను ఎట్టి కష్టం లేకుండా అతడు చివరికి తాను చేరున్నట్లుగా శ్రీకృష్ణ అతనికి అంతరంగం నుండి ఆదేశం ఇచ్చుచుండును. ఒక వ్యక్తి కృష్ణ చైతన్యంలో సదా నెలకొని ప్రేమ మరియు భక్తులతో కూడి వివిధ సేవలను అందించుటయే అందుకు కావలసిన యోగ్యత. అతడు శ్రీకృష్ణు కొరకు ఏదైనా ఒక కార్యము ప్రేమతో చేయుచుండవలెను. ఆత్మానుభూతి మార్గమునందు పురోగతిని సాధించుటకు కావలసిన బుద్ధిని భక్తులు కలిగి లేకున్నను భక్తియుక్త సేవా కార్యములందు శ్రద్ధగా నెలకొన్నచో భగవానుడు అతని పురోగతి సాధించుటకు మరియు అంత్యమున తనను చేపటకు అవకాశం ఇచ్చింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య. హరే కృష్ణ. సో మనకి ఈ చతుశ్లోకి భగవద్గీతలో
ఆ, అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. చతుశ్లోకి భగవద్గీత మొట్టమొదటి శ్లోకం ఏంటి? ఎవరైనా చెప్పండి. అహం 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 సర్వస్య సర్వం బ్రహ్మో సర్వస్య మత్త ప్రభు సర్వ ప్రవర్తతే ఇది మత్త మత్వాం సర్వం భజంతే మాం వెరీ బుధా గుడ్, ప్రవర్తతే భావ విద్యా సమన్వితః. భజంతే మాం బుధా భావ వెరీ గుడ్. అండ్ 9వ శ్లోకం చెప్పండి. సంహితః. మచ్చిత్తా మద్గత ప్రాణ వెరీ గుడ్. మచ్చిత్ మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతం పరస్పరం బోధయంత కథయంతి మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అద్భుతం, రమంతి అద్భుతం, అద్భుతం. చాలా చక్కగా చెప్పారు. అండ్ ఈరోజు 10వ శ్లోకం వచ్చేసి ఏంటి చెప్పండి. తేషాం సతతయుక్తానాం తేషాం నిరంతం ప్రీతిపూర్వకం సతతయుక్తానాం దదామి నిరంతం బుద్ధియోగం తం తేషాం మాం ఏన సత్వయుక్తానాం ఉపయాంతి ఏన మాన మాం ఉపయాంతి ఏన తే. మాముపయాంతి తే. బుద్ధియోగం వెరీ గుడ్. చాలా చాలా చక్కగా చెప్పారు. ఓకే. సో మనకి శ్రీమద్ భగవద్గీత ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఆ మానవుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆ, ఏ మన బ్రతకాలి, అలాగే ఏ విధమైనటువంటి ఆలోచన విధానం, ఏ విధంగా కర్మలు ఆచరించాలి, అలాగే ఇంకా ఏ విధంగా ఈ భగవద్గీత నుండి ఆ, మన ప్రొఫెషనల్ ఎథిక్స్ నేర్చుకోవచ్చు. ఆ, మన ఇలాగ ఎన్నో విషయాలు మనకి భగవద్గీత ద్వారా నేర్చుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే సారవంతమైనటువంటి విషయాలు మనకి ఈ 4 శ్లోకాల్లో పెట్టారు. 8వ శ్లోకంలో ఏం చెప్తారంటే నేనే సర్వం, నేనే అంతటా ఉన్నాను, నా యొక్క ఉనికిని, నన్ను అంతటా గ్రహించి హృదయం లందు నిలుపుకున్న వారికి నేను సులభుడిని అని మొదలు పెడుతూ, అలాగా నన్ను ఎవరైతే అంతటా చూస్తూ, అంతటా దర్శిస్తూ, అందరిలో దర్శిస్తూ ఉంటారో వాళ్ళు ప్రతినిత్యం కూడా నన్ను భజిస్తూ, నా గురించి స్మరిస్తూ, నా గురించి చర్చించుకుంటూ తమలో తాము రమిస్తూ ఉంటారు. అలాగా చేసే వాళ్ళకి నేను ఈ రోజు భగవంతుడు ఏం చెప్తున్నారంటే 10వ శ్లోకంలో, అలాగా ఎవరైతే నా గురించి ప్రతినిత్యం చర్చించుకుంటూ, స్మరించుకుంటూ, పరస్పరం చెప్పుకుంటూ మనస్సు యందు నా మీద రమిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి నేను తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, అలాగ నన్ను భజించే వాళ్ళకి నేనే బుద్ధి యోగాన్ని ఇస్తాను, నన్ను చేరుకునేటటువంటి బుద్ధి యోగాన్ని ఇస్తాను. అంటే ఈ ఈ శ్లోకంలో ము- కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు ఉన్నాయన్నమాట. తేషాం సతత యుక్తానాం, యుక్తానాం అనేటటువంటిది ఒక పదము, తర్వాత ప్రీతిపూర్వకం అనేటువంటిది ఒక పదము, తర్వాత బుద్ధి యోగం అనేటువంటిది ఒక పదము. ఓకే. ఈ 3 పదాలు యుక్తానాం. యుక్త అంటే మనకి భగవంతుడు 6వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్పారనమాట. యథా వినియతాం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠితే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇది ఉచ్యతే తథా. యుక్త అనే పదానికి అర్థం ఏంటి అంటే ఆ మనస్సు యందు చాలా వినమ్ర భావంతోటి ఎలాంటి భౌతిక కామ్యకర్మల యొక్క స్పృహ లేకుండా ఉండేటటువంటి ఆత్మజ్ఞానం యందే స్థితమై ఉన్నటువంటి వ్యక్తిని యుక్త అని అంటారని ఆ, భగవంతుడు 6వ అధ్యాయంలో చెప్పారనమాట. సో యుక్త అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎలాంటి కామ్యమైనటువంటి కామ్యకర్మలు ఆ, గురించి స్పృహ లేకుండా, ఆలోచన లేకుండా, ఆ, వాంఛించకుండా ఉండేటటువంటి గుణం ఏదైతే ఉందో, అలాగే ఆ కామ్యకర్మలు ఉండకుండా ఆ ఉండేటటువంటి గుణంతో పాటు ఆత్మజ్ఞాని, భగవంతుని గురించినటువంటి జ్ఞానం ఆ, ఉండి ఉండాలన్నమాట. సో అలా ఉన్నటువంటి గుణం ఏదైతే ఉందో రెండు, ఒకటి కామ్య కోరికలు ఉండకూడదు, ఎట్ ద సేమ్ టైం అలా భగవంతుని గురించినటువంటి పూర్తి అవగాహన ఉండాలి. సో ఈ రెండు విషయాలు ఎవరికైతే ఉంటాయో వారిని యుక్త అంటారనమాట. ఓకే. అది ఆ యుక్త స్థితిలో భజతాం ప్రీతిపూర్వకం అంటే మరి అలాగున్న తర్వాత చాలా ప్రీతితోటి, ఇష్టంతోని భగవంతుని ఆ భజిస్తూ, పూజిస్తూ, స్మరిస్తూ ఉంటే అప్పుడు బుద్ధి యోగం, భగవంతుడు బుద్ధి యోగాన్ని ఇస్తాడు. ఓకే. ఆ ఆ బుద్ధి యోగం ద్వారా మనం భగవంతుని చేరుకొనవచ్చు. సో బుద్ధి అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు మనకి ఆ చాలా మటుకి ఏదైనా బాహ్యంగా మనకు కనిపించింది అనుకోండి, దాన్ని మనం మార్చగలము, దాన్ని అటు ఇటు తిప్పగలం, ఏదో ఒకటి చేసి అది మనకి ఓ వస్తువు కావచ్చు, శరీరంలో ఒక భాగం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది మనకు కనిపిస్తుంది కాబట్టి దాన్ని మనకి నచ్చిన విధంగా, ఉదాహరణకి శరీరం ఉంది, స్థూలకాయంతో ఉన్నాం కొందరం. నా శరీరం చాలా స్థూలకాయంతో ఉంది, దీన్ని చక్కటి ఆకృతి తెచ్చుకోవాలంటే మనం చక్కటి ఎక్సర్సైజ్ చేసి
శరీరాన్ని చక్కటి ఆకృతి తీసుకురావచ్చు. ఎందుకంటే మనకి బాహ్యంగా కనిపిస్తుంది కాబట్టి సరైనటువంటి ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఒక ఆకృతికి తీసుకురావచ్చు. కానీ బుద్ధి మనకు కనిపించదు. మన బుద్ధి ఏ విధంగా ఉందో మనకి తెలుసుకోవడం చాలా కష్టం. ఎవరైనా తమ యొక్క బుద్ధి ఏ విధంగా ఉందో తెలుసుకున్నారా? ప్రయత్నం చేశారా? బుద్ధి అసలు ఎక్కడ ఉంటుంది? బుద్ధి తెలుసుకోలేం ప్రభు. చాలా కష్టం. మనసు ఆ, మీద ఆధారపడి ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి ఏ బుద్ధే పరసస్తు సహా అని 3వ అధ్యాయంలో చెప్తారు భగవంతుడు. ఆ, మన జడమైన పదార్థాల కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే కూడా మనస్సు గొప్పది, మనస్సు కంటే కూడా బుద్ధి గొప్పది, ఆ బుద్ధిని నాకు నివేదించు అని 3వ అధ్యాయంలో స్వామి చెప్తారనమాట. ఈ బుద్ధి ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏ విధమైనటువంటి భావనలతో ఉంది తెలుసుకోవడం చాలా కష్టం. కానీ నా బుద్ధి ఎలా ఉందో నేను గ్రహించే కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనకి ఏ విషయములందు ఇష్టం కలుగుతుందో, మక్కువ పెరుగుతుందో దాన్ని బట్టి మన బుద్ధి ఏ విధంగా ఉందో మనము తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మనకందరికీ కూడా ప్రతిరోజు ఇది ఒక దినచర్య అయిపోయింది. మన మన రోజుని మంచి ఆధ్యాత్మిక విషయాలు శ్రవణం చేస్తూ మొదలు పెట్టుకోవాలనేటటువంటి ఒక గుణం మనలో పెంపొందింది. అంటే ఈ బుద్ధి మనకి వచ్చింది. సో మనం ఈ ఈ ప్రతిరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాం కాబట్టి మనల్ని మనం కొద్దిగా ఓకే, నా బుద్ధి భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రతినిత్యం కూడా నన్ను ప్రేరేపిస్తుంది కాబట్టి పర్వాలేదు, నేను కొద్ది మంచి బుద్ధితోటే ఉన్నాను అని అనుకోవచ్చు. ఓకే. సో అలాగ మన బుద్ధి వేటి వైపు మనని నడిపిస్తుందో దాన్ని బట్టి మన బుద్ధి ఏ విధంగా ఉందో మనం గ్రహించుకోవచ్చు. సో అలాంటి ఆ, బుద్ధి మనకి రావాలి అంటే మొట్టమొదట మనకి ఎంతో కొంత భగవంతుని యందు ప్రీతి ఉండాలి. ప్రీతి ఉంటే అప్పుడు భగవంతుడు మెల్లమెల్లగా మన బుద్ధిని మారుస్తాడు. ఓకే. సో ఇక్కడ శిల ప్రభుపాదుల వారు ఈ మన ఈ అధ్యాయంకి రాసినటువంటి భాష్యంలో ఆయన చెప్పారు, చాలా మంది ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలతోటి అయిపోయి ఉంటారు. కొందరికి ఆ పూర్తి పరిపక్వమైనటువంటి బుద్ధి రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఆ ఆధ్యాత్మిక సంస్థతోని అనుసంధానమై ఒక గురువు నిర్దేశించినటువంటి కర్మలు, భక్తియుత సేవలు ఏవైతే చేస్తూ ఉంటారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఉత్తమమైనటువంటి బుద్ధి కలుగుతుంది అని చెప్పారనమాట. అయితే బుద్ధి యోగం అనేటువంటిది ఆ అది కామన్, అది ఒక సామాన్యమైనటువంటి పదం అన్నమాట. మనం ఏదైనా నేర్చుకుంటున్నాం అనుకో, దాన్ని ఏ విధంగా పాటించాలి అనేటటువంటి బుద్ధి, ఉదాహరణకు చదువుకుంటున్నాము, సబ్జెక్ట్ చదువుకుంటున్నాము. ఓకే. చదువుకున్న తర్వాత దాని యందు మనకు కొద్దిగా జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత ఆ జ్ఞానాన్ని మనం ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటిది కూడా బుద్ధియే. సో అలాగా ఆ ఆ బుద్ధి అనేటువంటిది మనం ఎంచుకున్నటువంటి మార్గాన్ని బట్టి మన యొక్క ఆ గమ్యాన్ని నిర్దేశిస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, దదామి బుద్ధియోగం తాం అంటున్నారు. కానీ ప్రహ్లాద్ మహారాజు ఏమంటారో తెలుసా, ఈ బుద్ధియోగం కూడా భగవంతుని చేరుకోవడానికి, భగవంతుని ఈ స్మరణ లేకపోతే అది వృధానే. మనకి ఎన్నో విషయాలు తెలుసుకుంటుంటాం, ఎన్నో విషయాల గురించి మనము ఎన్నో విషయాలతో అనుసంధానం అయిపోయి ఉంటాం. కానీ అది భగవంతుని వైపు నడిపించినటువంటి బుద్ధి మనకి మనకి హానికరమే. అయితే ఈ విషయాన్ని ఈ చతుశ్లోకి భగవద్గీతలో చెప్పినటువంటి ఈ 4 శ్లోకాల్లో తర్వాత శ్లోకం కూడా మనం ఈరోజు చూద్దాం. సో పైన 3 చెప్పిన శ్లోకాల్లో ఏదైతే ఉందో దీంట్లో దీన్ని ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిని తాము ఏ ఆశ్రమంలో ఉన్నామో దాన్ని బట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఒక బ్రహ్మచారులు అనుకోండి, ఇంకా వివాహం జరగలేదు, విద్యను అభ్యాసం చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, గృహస్థులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వానప్రస్థులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సన్యాసులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఆ, మనం దాని మీద క్లారిటీ తెచ్చుకోవాలన్నమాట, పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే సతత యుక్తానం అంటే ప్రతినిత్యం ఈ విధంగా ఆలోచించాలి అంటే ఆ అది అన్ని ఆశ్రమాల్లో ఉన్న వారికి సాధ్యమయ్యేటటువంటి పని కాదు, కానీ సాధ్యం అవుతుంది. ఓకే. ఎలాగా అంటే ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, విద్యను అభ్యసిస్తున్న క్రమంలో విద్యను పక్కకు పెట్టి
భగవంతుడు సతతయుక్తానం ప్రతినిత్యం మన నన్ను భజించమన్నాడు, ఆయన భజించమనడం, అదే అలా భజిస్తే బుద్ధియోగం వస్తుంది, ఇంకా భగవంతుని దగ్గరికి వెళ్తామని చెప్పేసి తాను నేర్చుకోవాల్సినటువంటి విద్యను పక్కకు పెట్టి భజిస్తున్నాడు అనుకోండి. అప్పుడు తన జీవితంలో ఆ, ఎలాంటి ఆ, తనని తాను పోషించుకునే దానికి కూడా ఆయనకి డబ్బు రాకపోవచ్చు. తనని తాను పోషించుకోవడానికి కావలసినటువంటి డబ్బు కూడా ఆయన సంపాదించుకునే స్థితిలో ఉండకపోవచ్చు. సో అందుకే మనం ఏ కర్మ చేస్తున్నా, ఏ ఆశ్రమంలో, ఉదాహరణకి బ్రహ్మచారి గురించి మాట్లాడుకుంటున్నాం. మనం బ్రహ్మచారి విద్యను అభ్యసిస్తున్నాడు. ఆ అభ్యసిస్తున్న క్రమంలో అతను ఏ విధమైనటువంటి భావనతో ఉండాలి అంటే, నేను ఈ విద్యని, ఈ భౌతిక విద్యని అభ్యసిస్తున్నాను. ఎందుకు అంటే, ఈ భౌతిక విద్య వల్ల నన్ను నేను భౌతికంగా ఒక ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంచుకోగలను. అలా ఉండి నేను ప్రతినిత్యం భగవంతునికి కావలసినటువంటి విధంగా ఆయన చెప్పినటువంటి ధర్మాల్ని ఆచరిస్తూ నేను జీవిస్తాను. సో నా చదువు యొక్క గమ్యము భగవంతుడు చెప్పిన విధంగా ఉండడానికి ఉపయోగపడాలి. నేను ఉపయోగించుకుంటాను అనే ఉద్దేశంతో ఉండాలి అన్నమాట. ఎందుకంటే చదువు లేదనుకోండి మనకి కనీసం పుస్తకాలు కూడా, భగవంతునికి సంబంధించిన శాస్త్రాలు కూడా చదవలేం మనం. సో అలాగా ఒక బ్రహ్మచారి విద్యను అభ్యసించేటటువంటి వ్యక్తి, నా ఈ చదువు భగవత్ సేవకు ఉపయోగపడే విధంగా నేను మలుచుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన చదువుకున్నాడు అనుకోండి. అప్పుడు ఆయన కూడా ప్రతినిత్యం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమే. అలాగే ఒక గృహస్థుంటాడు అనుకోండి. నా ఈ గృహస్థు జీవితాన్ని భగవంతుని యొక్క దయ వల్ల, భగవంతుని యొక్క కృప వల్ల నేను ఈ గృహస్థు జీవితంలోకి ప్రవేశించాను. సో నా మీద ఉన్నటువంటి బాధ్యతలు, నేను నా కుటుంబాన్ని సక్రమంగా పోషించుకోవాలి. ఎందుకు పోషించుకోవాలి అంటే, కుటుంబ వ్యవస్థ అనేటువంటిది సమాజంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో నేను ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు ఎవరైతే ఉన్నారో, వీరిని నేను నాకు నిర్దేశించినటువంటి, నాకు ఎలిజిబుల్ ఉన్నటువంటి భోగాన్ని నేను అనుభవిస్తూ, ఈ మిగతా ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళని నేను చూసుకుంటాను. సో వానప్రస్థ ఆశ్రమంలో ఉన్న వాళ్ళని ఎలా చూసుకుంటాము? ఏదో ఒక ఆశ్రమానికి వెళ్ళి చూసుకుంటామా అంటే కాదు. మన తల్లిదండ్రులే ఎవరైతే రిటైర్ అయిపోయి ఉంటారో, 60 పైన పడిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు వానప్రస్థాశ్రమంలో ఉన్నట్టే. సో మన ఏజ్ని బట్టి, మన వయస్సును బట్టి మనం ఏ ఆశ్రమంలో ఉన్నామో నిర్దేశించబడింది శాస్త్రంలో. మనం ఆ ఆశ్రమాన్ని స్వీకరించకపోయినా కూడా మన ఆ వయస్సు ప్రకారం మనం ఆ ఆశ్రమంలో ఉన్నట్టే. సో వాళ్ళని నేను చక్కగా చూసుకుంటాను. చూసుకుంటున్న క్రమంలో నేను నాకు వచ్చినటువంటి డబ్బుని నా కుటుంబ క్షేమం కోసం ఉపయోగిస్తూనే భగవత్ సేవలో కూడా ఉపయోగిస్తాను. భగవద్ భావనలు కూడా నా యందు, నా కుటుంబం యందు పెంపొందే విధంగా నేను వాళ్ళని ప్రేరేపిస్తాను. వాళ్ళకి సరైనటువంటి ప్రేరణ ఇస్తాను. వాళ్ళకి సరైన చక్కటి ప్రేమ, ఆప్యాయతలను పంచుతూ నాతో పాటు వారిని కూడా భగవంతునితో, భగవద్ జ్ఞానంతో అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తాను అనే భావనతోని ఒక గృహస్థు గడుపుతున్నాడు అనుకోండి. అప్పుడు ఆయన కూడా సతతం యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఒక వానప్రస్తున్నాడు అనుకోండి, ఎవరి వయస్సు అయితే 60 దాటింది, ఇంకా 50 నుండి 60 దాటింది, ఇంకా వాళ్ళంతా వానప్రస్థాశ్రమంలో ఉన్నట్టే. ఎందుకంటే అప్పటికే ఇంకా మనం చేస్తున్నటువంటి వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, దాని నుండి రిటైర్ అయిపోయి ఉంటాం కాబట్టి సో ఎక్కువ సమయం ఉంటుంది మనకి శాస్త్రాల్ని ప్రత్యక్షంగా చదవడానికి, మిగతా బ్రహ్మచారి గృహస్థు కంటే కూడా. సో ఆ వానప్రస్థు ఇంకా సన్యాసం తీసుకోలేదు, అలాగని గృహస్థాశ్రమంలో కూడా లేడు. ఓకే. ఆ, ఈయన చక్కగా తనకి ఉన్నటువంటి సమయాన్ని ఆధ్యాత్మిక భావనలను నేర్చుకున్నది ఇతరులకు చెప్పడానికి, పూర్వం గృహస్థాశ్రమంలో ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని ఇంకా విస్తృతంగా ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి జీవితం ఏదైతుందో, ఆ వానప్రస్థ జీవితం కూడా భజతాం ప్రీతిపూర్వకం సతతయుక్తానం. ఇంకా సన్యాసి గురించి ఆయన జీవితాన్నే భగవంతుని యొక్క స్మరణ, ప్రచారం, భగవంతుని యొక్క జ్ఞానం గురించి త్యజించాడు కాబట్టి ఏమైనా సపరేట్గా చెప్పనక్కర్లేదు. వాళ్ళ జీవితం అందుకు అంకితం అయిపోయింది కాబట్టి వారికి ఇంకా పూర్తి సమయం ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి తాము చేస్తున్నటువంటి పనులని, తమ మీద ఉన్నటువంటి బాధ్యతల్ని వదిలిపెట్టకుండా
అవి నిర్వర్తిస్తూనే ఇది నేను ఎందుకు నిర్వర్తిస్తున్నాను అంటే నేను క్రమక్రమంగా భగవద్భక్తి వైపు నడవడానికి నేను ఇవి నిర్వర్తిస్తున్నాను అనే భావనతో ఉండి ప్రతినిత్యం సాధ్యమైనప్పుడల్లా ఆ, ప్రత్యక్షంగా భగవత్ స్మరణ భగవద్ భజన భగవత్ కథాశ్రవణంలో పాల్గొంటూ ఉండడం వల్ల కూడా ఈ యొక్క ఆ, విషయం ఏదైతే ఉందో భగవంతుడు మనకి బుద్ధి యోగాన్ని ఇస్తారనమాట. నిన్న నన్ను ఒక భక్తుడు ఒక డివోటీ అడిగారనమాట. మేము మన యాత్రకు వెళ్ళాం కదా, పండరిపురం, కొల్హాపురం, తుల్జా భవాని ఏ ఆలయాలన్నీ దర్శించుకున్నాం. ఇది ఒక డివోటీ అడిగాడు అనమాట నన్ను, ప్రభుజీ నేను కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ, అమ్మవారిని నేను ఒక భౌతిక కోరిక కోరుకున్నాను. చాలా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. అమ్మవారిని ఏది కోరుకుంటే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఏవి కోరుకున్నా తొందర తీర్చేస్తుందంట అని నాకు చాలా మంది చెప్పారు. సో నేను అమ్మవారి ముందుకెళ్ళి, అమ్మ నాకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చేసి, ఈ అప్పులన్నీ తీరిపోతే నేను ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళొచ్చు, దయచేసి నా అప్పులన్నీ కూడా తీర్చేసేయి అని చెప్పేసి నేను కొన్ని భౌతికమైనటువంటి కోరికలు కోరుకున్నాను ప్రభు. అంటే నాకు తర్వాత అనిపించింది, నేను ఎందుకు ఆధ్యాత్మిక జీవితంలో ఉండి అప్పులు తీరాలి ఆ, అని అమ్మవారిని ఎందుకు కోరుకోవాలి, భక్తి ఇయ్యమని కోరుకోవాలి కదా, నాకెందుకు ఆ కోరిక వచ్చిందో, తప్ప నేను చేసింది అలా కోరుకోవడం తప్ప అని అడిగాడు అనమాట. అడిగితే నేనేం చెప్పానంటే, ప్రభుజీ మీరు ఆ భౌతికపరమైనటువంటి కోరిక ఎందుకు తీర్చుకోవాలనుకుంటున్నారు, అమ్మవారు ఎందుకు మిమ్మల్ని అనుగ్రహించాలనుకుంటున్నారు అంటే మీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి అది మీకు పడాలి కాబట్టి, దోహదపడుతుంది కాబట్టి. ఓకే, మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతే ఆ స్థితి మీకు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి దోహదపడుతుంది కాబట్టి మీరు అడిగారు. కాబట్టి అది ఇండైరెక్ట్ గా ఆధ్యాత్మిక కోరికనే అవుతుంది తప్ప భౌతిక కోరిక కాదు. కానీ అదే అదే విధానాన్ని ప్రతినిత్యం కూడా అవలంబించకూడదు. ఇంకా ప్రతి కోరిక ఏదో కోరిక కోరేసుకొని ఇది తీరిస్తే నేను ఆధ్యాత్మిక ముందుకెళ్తాను అని అలా కోరుకోకూడదు. సో ఇప్పుడు మీ ఈ ఈ ఆర్థిక స్థితి బాగుంటే మీరు ఇంకా ఆ, ఆధ్యాత్మికంగా ముందుకెళ్తారు కాబట్టి నాకు ఇది తీర్చండి అని కోరుకున్నారు వినమ్రపూర్వకంగా. కాబట్టి పర్వాలేదు అని చెప్పానన్నమాట. అలాగా మనకున్నటువంటి భౌతిక విషయాలు, భౌతిక వాంఛలు ఇవి పూర్తిగా మనల్ని భౌతికత వైపుకే నడిపించకుండా, అవి భౌతికపరమైనటువంటివి అయినా కూడా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి వాటిని ఉపయోగించుకుంటే అవి భౌతిక విషయాలు చేస్తున్నప్పటికీ కూడా మనకి ఆధ్యాత్మికంగా ముందుకి తీసుకెళ్తాయి అన్నమాట. ఓకే, సో శిల ప్రభుపాదుల వారు చెప్పారనమాట ఈ ఈ ఈ భాష్యంలో మనకి ఆ ప్రీతి ఉండాలి. ఎప్పుడైతే భక్తి చేస్తున్నప్పుడు భగవంతుని యందు ప్రీతి, భక్తి చాలా రకాలుగా ఉంటుంది. సాత్విక, రాజసిక, తామసిక భక్తులు ఉంటాయి. కానీ అత్యంత శుద్ధ భక్తి యందు ఎలా ఉంటుందంటే భగవంతుని యందు ప్రీతి ఉంటుంది. ఆ ప్రీతి ఉన్నప్పుడు భగవంతుడు మనకి శక్తిని, బుద్ధిని ఖచ్చితంగా ఇస్తాడు. మేము యాత్రలో ఉన్నప్పుడు నాకు సరిగా నిద్ర లేదనమాట. ఎందుకంటే ఆ, 5వ తారీఖు చేరుకున్నాము. ఆ, 5వ తారీఖు చేరుకున్నాము. 5వ తారీఖు అన్ని దేవాలయాలు అన్ని దర్శించుకున్నాము. తర్వాత 5 ఆ, రాత్రి నాకున్నటువంటి సేవ వల్ల నేను త్వరగా పడుకోలేకపోయాను. అండ్ తొందరగా 3 గంటలకే లేవాల్సి వచ్చింది. నిద్ర సరిపోలేదు ఆ రోజు. 6 తారీఖు 3 గంటలకి లేచి మళ్ళీ వేరే కొల్హాపురం వెళ్ళాల్సి వచ్చింది. సో నిద్ర సరిపోలేదు. అండ్ 6 తారీఖు అన్ని దేవాలయాలన్నీ దాదాపు 8-10 గంటలు ప్రయాణం జరిగిన తర్వాత ఇంకా సాయంకాలం రాత్రి 10 గంటలకు అట్లా రైల్వే స్టేషన్ చేరుకొని ఇంకా అక్కడే డిన్నర్ చేసి రైలు ఎక్కామన్నమాట. ఎక్కిన తర్వాత కొందరు డివోటీస్కి దురదృష్టవశాత్తు టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా వాళ్ళందరికీ పెనాల్టీ కట్టి టీసీతో మాట్లాడి ఇవన్నీ విషయాలు చేయాలి కాబట్టి నేను చాలాసేపు రాత్రి 11 వరకు కూడా మేల్కొని ఉన్నాను. 11 వరకు మేల్కొని టీసీతో మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను కాదండి, నా తర్వాత వచ్చే టీసీ వచ్చి మీకు సెటిల్ చేస్తాడని చెప్పాడు. అయ్యో మరి ఆయన ఎప్పుడు రావాలి, ఆయన వచ్చేంత వరకు నేను మేల్కోవాలని చెప్పేసి సరే పడుకుందాం అంతసేపు అని
పడుకున్నాను. 1 గంటకి మళ్ళీ ఆయన వచ్చారు రాత్రి. లేపారు. లేపి అది మీరేదో కొందరికి పెనాల్టీ కట్టాలంట కదా మీరని చెప్పి అడిగితే, అవునండి అని చెప్పి ఆయనతో కొద్దిసేపు మాట్లాడి మళ్ళీ డబ్బులు అయి కట్టడం జరిగింది. జరిగిన తర్వాత ఇలాగా నిద్ర మొత్తం డిస్టర్బ్డ్‌గా ఉందన్నమాట. సరిగ్గా నిద్ర పోలేకపోయానన్నమాట. నెక్స్ట్ డే ఆదివారం నిన్న. శనివారం రోజు ప్రయాణం మొత్తం. నిద్ర లేదు. ఆదివారం రోజు ఇంకా మళ్ళీ మనకి ఇస్కాన్ నందనవనంలో కార్యక్రమం చేయాలి. సండే కార్యక్రమం చేయాలి. రైలు దిగుతూనే 7 గంటలకేమో ట్రైన్ దిగాం. 6:30, 7 గంటలకేమో ట్రైన్ దిగాం. ఇక వెంటనే ఇంటికొచ్చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి మా అమ్మగారిని తీసుకొని ఇంకా గుడికి ప్రయాణం అయ్యాననమాట. నా బండి మీద. బండి మీద వెళ్తుంటే చాలా ఇబ్బంది కలిగిందనమాట నాకు. ఎందుకంటే నిద్ర లేదు కాబట్టి బండి నడిపిస్తూ ఉంటే కళ్ళు ఇట్లా మూసుకుపోతున్నాయి. అది ఎక్కడ పడిపోతున్నాం అని చెప్పేసి భయమైందనమాట. ఎందుకంటే నడిపిస్తుంటే నిద్రొస్తుంది. చాలా మెల్లగా వెళ్ళాను ఇంక. కష్టం మీద నందనవనం చేరుకున్నాం. చేరుకున్న తర్వాత ఇంకా సండే కార్యక్రమంలో నా సేవ ఏంటి అంటే ప్రసాదం కుక్ చేయాలి. అండ్ ప్రతి వారం ఒకరు క్లాస్ చెప్పాలి. సో లాస్ట్ పోయిన వారం గోవర్ధన్ గిరివరదాస్ ప్రభు చెప్పారు క్లాస్. భాగవతం క్లాస్. నిన్నటి వారం నేను చెప్పాలి క్లాస్. 2 సేవలున్నాయి. ఒకటి భగవంతుడికి ప్రసాదం వండాలి. 2 భాగవతం క్లాస్ తీసుకోవాలి. అండ్ శరీరం మొత్తం బడిలిపోయింది. మొత్తం ఇంకా అసలు ఓపిక లేదు. నిద్రొచ్చేస్తుంది. సరే ఇక భగవంతుని దయ అని చెప్పేసి ఆ, వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టాం. ఓ 2 అవర్స్‌లో వంట అయిపోయింది. ఆ తర్వాత 1 గంటన్నర క్లాస్ తీసుకున్నాను. శ్రీమద్ భాగవతం మీద. 1:15 వరకి గుడికి దాదాపు 9:30కి చేరుకున్నాను. 9:30 నుండి 1:15 వరకి సేవా కార్యక్రమాలు నడిచాయన్నమాట. ఈ సేవ చేస్తున్నప్పుడు ఒక్కసారి కూడా నాకు నిద్ర రాలేదు. ఒక్కసారి కూడా ఇలా కళ్ళు మూతపడలేదు. సేవ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం అవి తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మా అమ్మగారిని బండి ఎక్కించుకొని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్నానో అప్పుడు మళ్ళీ మొదలైంది నిద్ర. వస్తుంటే ఎలా అయిపోయిందంటే ఒక చోటైతే ఆ, నేను నడుపుతూనే జారుకున్న నిద్రలోకి స్కిడ్ అయిపోయి ఆల్మోస్ట్ పడిపోయే వాళ్ళము. కానీ ఇంకా మ్, వెంటనే తేరుకొని భగవంతుని దయ వల్ల కంట్రోల్ చేసుకోగలిగాను అనమాట. సో అంత ఆ, శరీరం అలసిపోయింది. నిద్ర వస్తుంది. కానీ సేవ చేస్తున్నప్పుడు మాత్రం అసలు నా శరీరం అలసిపోయిందని నిద్ర పోలేదని చెప్పేసి ఆ విషయం గుర్తుకు రాలేదు. శరీరము ఒక్క సెకండ్ కూడా ఆ, మన ఈ నిద్రలోకి జారుకోలేదు. ఇంటికొచ్చిన తర్వాత ఇంక ఏం చేయలేదు. జపమాల అవన్నీ పక్కన పెట్టేసేసి ఆ సాయంకాలం సమయం అవుతున్నా సరే యాక్చువల్‌గా సంధ్య వేళలో పడుకోకూడదు. 4 నుండి 5:15, 5:30 నుండి దాదాపు 7 గంటల లోపు ఈ సమయంలో పడుకోకూడదు. ఎందుకంటే ఆ సమయంలో పరమశివుడు ఆకాశంలో వస్తారు కాబట్టి, ఆ సమయంలో ఆధ్యాత్మిక సాధన చేయడానికి ఉపయోగించుకోవాలి కాబట్టి, ఆ సమయంలో తినడం, పడుకోవడం ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేయకూడదనమాట. అయినా సరే నాకు నిద్ర ఆగట్లేదనమాట. శివుడిని కోరుకున్న, స్వామి క్షమించండి, శరీరం అలసిపోయింది. ఆ! నేను పడుకుంటానని జెప్పేసి 4-7 గంటల వరకి ఇంకా ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన వ్యక్తిలా పడుకొని పోయాననమాట. మళ్ళీ ఆ తర్వాత లేసి నేను చేయవలసినటువంటి ఇంకొన్ని మాలలు పెండింగ్ ఉంటే అవన్నీ జపం అవి చేసుకున్నాననమాట. అయితే నేనిక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మనకి ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవ యందు ప్రీతి ఉందనుకోండి, ఇప్పుడు నాకు గుడికి వెళ్ళి భగవంతునికి ప్రసాదం వంట చేయడము, అలాగే భగవంతుని కథ గురించి చెప్పడం చాలా చాలా ఇష్టం. ఈ 2 సేవలు చేయడం నాకు ఇష్టం కాబట్టి, నాకు ఇష్టమైనటువంటి సేవలు చేసేటప్పుడు నా శరీరం అలసిపోయిందని, నాకు నేను విశ్రాంతి తీసుకోవాలని ఈ విషయాలే జ్ఞాపకానికి రాలేదు. ఇక్కడ మనకు శ్రీల ప్రభుపాదుల వారి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే ఒక వ్యక్తి
తన ప్రయత్నపూర్వకంగా బుద్ధియోగం పెంపొందించుకోలేకపోయినా కూడా భక్తుల సాంగత్యంలో ఉండి భక్తియుత సేవ చేస్తే భగవంతుడే ఆ బుద్ధి యోగాన్ని ఇస్తారు అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఎప్పుడైతే మనం భక్తుల సేవలో ఉంటామో చాలా ఉల్లాసంగా చాలా చాలా ఆ చక్కగా సంతోషంగా ఉంటామన్నమాట. అప్పుడు మనకు ఉన్నటువంటి భౌతికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి గుర్తుకు రావు. సో అందుకు మనం భక్తుల సాంగత్యం లో ఉండాలి. భక్తుల సాంగత్యంలో భక్తియుత సేవ చేయాలి అని చెప్తారన్నమాట. చాలా ఆధ్యాత్మిక పద్ధతుల్లో మనము ఏదో ఏకాంతంలో ఉండి సాధన చేసుకోవాలని చెప్తారు. కానీ భక్తి యోగంలో మాత్రం భక్తుల సాంగత్యంలో ఉండి సేవ చేసుకోమని చెప్తారనమాట. ఎందుకంటే ఈ విషయాన్ని ఆ, మన శ్రీపాద శంకరాచార్యుల వారు కూడా కన్ఫర్మ్ చేశారనమాట. ఆయన ఏమంటారంటే యోగరతో ఆయన ఆ, సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పి అంటారనమాట. ఎప్పుడైతే మనం సత్సంగత్వంలో ఉంటామో అప్పుడు మనకి ఆ నిశ్చలమైనటువంటి మనస్సు ఏర్పడుతుందంట. ఆ నిశ్చలమైనటువంటి మనస్సే భగవద్భక్తికి ఉపయోగపడుతుంది. అలాగా ఉండడం వల్ల మనం మోక్షార్హులం అవుతామని చెప్పి శ్రీపాద శంకరాచార్య వారు కూడా చెప్తారనమాట. సో ఈ బుద్ధి యోగం మనకి రావాలి అంటే కొంత మన ప్రయత్నం ఉండాలి, మనకి ఇష్టం ఉండాలి. అదే విధంగా ఆ మనకి సరైనటువంటి సాంగత్యం కూడా ఉండాలి అన్నమాట. మనకి వృందావనంలో ఒక భక్తుడు ఉండేవారనమాట. ఆయన పేరు ఏంటి అంటే దుక్కి కృష్ణదాస్. ఏం పేరు? పి కృష్ణదాస్. దుక్కి కృష్ణదాస్. దుక్కి దుక్కి అంటే కృష్ణదాస్. ఏడవడం. ఓకే, దుక్కి కృష్ణదాస్ ఆయన పేరు. సో ఈయన పాపం ఎక్కువగా చదువుకోలేదు. ఉమ్, ఒక గురువు యొక్క శుశ్రూష చేయడం మాత్రమే ఆయనకు తెలుసు. ఈ దుగ్గి కృష్ణదాస్ గారు జీవ గోస్వామి దగ్గర శిష్యరికం చేస్తూ ఉండేవారు అనమాట. జీవ గోస్వామి ఎవరు? సుకుమహర్షి. షడ్గోస్వాముల్లో ఒక షడ్గోస్వాముల్లో వెరీ గుడ్, కొడుకు ప్రభుజీ. వెరీ గుడ్, తమ్ముడు వెరీ ప్రభుజీ. వెరీ గుడ్. జీవ గోస్వామి ఎవరు అంటే మనకి షట గోస్వాములని ఉన్నారు కదా. మనం ప్రతిరోజు జపం చేసే ముందు గురుమంత్రం చదువుతాం కదా. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద అని. సో దీంట్లో మనము మన ఆచార్యుల యొక్క చిత్రపటం చూస్తే ఒక దగ్గర శిలప్రభుపాద, ఆ చిత్రపటంలో శిలప్రభుపాద, వాళ్ళ ఆచార్యుడు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్. నిన్న భక్తి సిద్ధాంత హిజ్ హోలీనెస్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ గారి యొక్క తిరోభావ దినోత్సవం ఉందన్నమాట. ఉండింది. సో భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్, వాళ్ళ గురువు గారు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, వాళ్ళ గురువు గారు భక్తి వినోద ఠాకూర్. అంటే వాళ్ళ గురువు కాకపోయినా కూడా గురు సమానులుగా భావించేవారు అనమాట. భక్తి వినోద ఠాకూర్. భక్తి వినోద ఠాకూర్ గారి యొక్క గురువు గారు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్. ఓకే, వీళ్ళ తర్వాత మన షడ గోస్వాములు ఉంటారన్నమాట. షట గోస్వాములు అంటే 6 గోస్వాములు. ఎవరెవరు చెప్పండి షట గోస్వాములు? గోస్వామి, వెరీ గుడ్. గోస్వామి, జీవ గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ భట్టాచార్య స్వామి, రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, జీవ గోస్వామి. ఓకే, సో ఈ జీవ గోస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన రూప సనాతన గోస్వామి వారిల యొక్క బంధువే, అంటే తమ్ముడి కొడుకు అనమాట. ఓకే, సో బంధుత్వం ఉంది. కానీ ఈ జీవ గోస్వాముల వారు అందరికంటే చాలా చాలా పిన్న వయస్కులు. అంటే అప్పటికే జీవ గోస్వాముల వారు ఎప్పుడైతే ఇంకా తన ఆధ్యాత్మిక గ్రంథాలను రచించడం మొదలు పెట్టారో అప్పటికి మిగతా గోస్వాములందరూ కూడా వృద్ధాప్యంలోకి చేరుకున్నారనమాట. కానీ జీవ గోస్వాముల వారు చాలా గొప్ప రచనలు చేశారనమాట. ఆయన ఎన్నో లక్షల శ్లోకాలు రచించారు. లక్షల మన భాగవతానికి దానికి చాలా భాష్యాలు ఇచ్చారనమాట. ఈయన ఒక విధంగా చెప్పాలి అంటే చాలా గొప్ప ఆధ్యాత్మిక సైంటిస్ట్ అన్నమాట. ఈయన దగ్గర ఈ దుక్కి కృష్ణదాస్ గారు సేవ చేస్తూ ఉండేవారు. ఈ జీవ గోస్వామి పాపం ఈ దుక్కి కృష్ణదాస్కి ఒక సేవ ఇచ్చారనమాట. ఏంటి అంటే, నువ్వు ఈ వృందావనంలో చక్కటి
మన ఆ, చెట్లని పెంచు, అలాగే ఊడువు, అంతా బృందావన ప్రాంతం మొత్తం ఊడ్చి క్లీన్ గా పెట్టు, నీట్ గా పెట్టు అని చెప్పేసి ఆ సేవ ఇచ్చారనమాట. ఈ దిక్కు కృష్ణదాస్ ఆయన ఏం బాధపడలేదు, నాకు ఊడ్చే సేవ ఇచ్చారని చెప్పేసి ఆయన చాలా సంతోషంగా చీపురుతోని ఊడుస్తూ ఉండేవారనమాట. ఓకే. సో ఇక్కడ వాళ్ళ గురువు గారి సాంగత్యంలో గురువు గారి చెప్పినటువంటి భక్తియుత సేవ, అది భక్తి డైరెక్ట్ గా భగవంతునికి అర్చన, నివేదన, ప్రార్థనలు చేసేటటువంటి పని కాకపోయినప్పటికీ కూడా బృందావనాన్ని నీటిగా ఉంచేటటువంటి పని కూడా ఆయన ధామాన్ని నేను ఊడుస్తున్నాను, నీటిగా ఉంచుతున్నాను అనే భావనతోటి ఆయన చేయడం మొదలు పెట్టారనమాట. ప్రతిరోజు కూడా ఊడవడం, చక్కగా నీటిగా పెట్టడం, అక్కడ ఉన్నటువంటి చెట్లకి నీళ్లు పోయడం, ఇది మాత్రమే ఆయన సేవ. దీన్ని నియమబద్ధంగా చేస్తుండేవాడు ఎవరు? దుఃఖ గోస్వామి. దుకి దుకి దుఃఖి కృష్ణదాస్. దుఃఖి ఓకే. ఈయన ఒక రోజు కృష్ణుడు ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి చెట్లకి నీళ్లు పోస్తుంటే అక్కడ ఈయనకు ఒకటి కాలికి పెట్టుకునేటటువంటి ఆ అది పట్టగొలుసు ఉంటుంది కదా, నూపురం, అది కనిపించింది ఈయనకి. చాలా అద్భుతమైనటువంటి వజ్రాలు వైడూర్యాలతో ఆ చేసినటువంటి ఒక ఆ, నూపురం కనిపించింది అనమాట ఈయనకి. అది చూడగానే ఆయనకి ఒక అద్భుతమైనటువంటి భావన కలిగింది. అరే, ఇంత అందమైనటువంటిది, ఇంత విలువైనటువంటి నగ ఎవరిది, కాలికి ధరించే ఈ పట్టి ఎవరిది అని ఆయన దాన్ని చూస్తూ అలాగే ఉండిపోయారనమాట. అలా చూస్తున్నప్పుడు ఆయన దగ్గరికి ఆ, ఒక ఆవిడ వచ్చింది, చాలా అందంగా ఉందన్నమాట. ఆవిడ ఈ పట్టి నాదే ఇచ్చేయండి అని అడిగింది. అడగానే ఆయన ఏమన్నారంటే, ఇది నీది కాదని తెలుసు, ఇది ఎవరిదో వాళ్ళని తీసుకుని రా, వాళ్ళని రమ్మని చెప్పు, నేను వాళ్ళకి ఇస్తానని చెప్పాడు ఆయన. చెప్పగానే ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అది ఎవరిదో ఆవిడకి చెప్పింది. ఆవిడ వచ్చిందనమాట. ఆవిడ రాగానే ఈయన మైమరిచిపోయాడనమాట. స్పృహ తప్పిపోయాడు ఈయన. తప్పిపోయి ఈయన కూడా ఒక స్త్రీలాగా మారిపోయాడు. మారిపోయి ఆ ఆవిడికి ఆ పట్టి ఎవరైతే కోల్పోయారో ఆవిడకి ఇచ్చారనమాట. అయితే వచ్చిన స్త్రీ ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. మనకి ప్రతినిత్యము ఆ బృందావనంలో బృందావనంలో ఉన్నటువంటి ఆ నికుంజ దారులలో ప్రతినిత్యం కూడా లీలలు జరుగుతుంటాయన్నమాట. కృష్ణుడు, రాధారాణి వీళ్ళంతా అదృశ్య రూపకంగా అక్కడ ఎప్పుడూ ఉంటూనే ఉంటారన్నమాట. సో ఎవరైతే ఆ అతి ఉత్తమమైనటువంటి శుద్ధ భక్తిని చేస్తారో వాళ్ళకి, అర్హులైనటువంటి వారికి దర్శనాన్ని కూడా ఇస్తారనమాట. ఈ దుఃఖి కృష్ణదాస్ తన గురువు గారైనటువంటి జీవ గోస్వామి చెప్పినటువంటి సేవని ప్రతినిత్యం నిబద్ధత పూర్వకంగా చేస్తున్నాడు కాబట్టి ఆయనకి శ్రీమతి రాధా రాణి యొక్క దర్శనం భాగ్యం కలిగింది. కలగానే ఆవిడ ఏం చేసిందంటే ఆయన్ని ఆ చక్కగా ఆశీర్వదించి ఆ నూపురం ఏదైతే ఉందో అది ఇక్కడ తన యొక్క నొసలు భాగం ఉంటుంది కదా, తన యొక్క ఈ భాగంలో పెట్టడం జరిగిందనమాట. ఆ నూపురము ఒక తిలకం లాగా అయిపోయింది ఆయనకి ఇంకా అప్పటి నుండి. అయితే శ్రీమతి రాధారాణికి ఇంకొక నామం ఏంటి అంటే శ్యామ. ఇంకా ఈ దుఃఖ కృష్ణదాస్కి ఎప్పుడైతే ఆ రాధారాణి శ్యామ యొక్క దర్శనమైందో అప్పుడు ఆయనని శ్యామానంద పండిత్ అని నామకరణం చేయడం జరిగింది. శ్రీమతి రాధారాణి ఇంకొక అద్భుతాన్ని కూడా ఆయనకి ప్రసాదించింది. అది ఏంటి అంటే శ్రీమతి రాధారాణి యొక్క మనస్సులో కృష్ణుడి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుందో ఆ స్వరూపానుగుణంగా ఉండేటటువంటి ఒక మూర్తిని ఆవిడ ఈ శ్యామానంద పండిత్కి ఇవ్వడం జరిగిందనమాట. ఆ రూపాన్నే మన బృందావనంలో రాధా శ్యామసుందర్ మందిరంలో ప్రతిష్ఠించబడింది అనమాట. రాధా శ్యామసుందర్ మందిరం అని ఒక మందిరం ఉంది బృందావనంలో. ఆ మన గోస్వామి టెంపుల్స్ అంటారనమాట. ఈ గోస్వాములు కట్టినటువంటి టెంపుల్స్, వాళ్ళు నిర్వహించినటువంటి టెంపుల్స్, ముఖ్యంగా ఆ దేవాలయాలు చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవాలయాలు. ఖచ్చితంగా బృందావనం వెళ్తే అవి దర్శించుకోవాలని చెప్తారన్నమాట. ఎందుకంటే బృందావనంలో 5,000 పైచిలుక దేవాలయాలు ఉన్నాయి. చిన్న ఊరైనప్పటికీ కూడా 5,000 పైచిలుక దేవాలయాలు ఉన్నాయి అనమాట. వాటిలన్నిటిలోకెల్లా ఈ మన గోస్వామి టెంపుల్స్, గోస్వాములు కట్టినటువంటి దేవాలయాలు ఖచ్చితంగా దర్శించుకోవాలని చెప్తారన్నమాట. వాటిల్లో ఒకానొక ముఖ్యమైనటువంటి దేవాలయం ఏదంటే రాధా శ్యామసుందర్. సో ఆ దేవాలయానికి వెళ్ళి ఆ రాధా శ్యామసుందర్ని కనుక మనం చూస్తే
ఆ చాలా అద్భుతంగా ఉంటారనమాట ఆ మూర్తి. చాలా ఆకర్షణీయంగా మన మనస్సు దోచుకునే విధంగా ఉంటారనమాట. ఎందుకంటే రియల్ గా నిజంగా కృష్ణ ఏ విధంగా ఉంటారో, ఆ రాధారాణి మనస్సులో నిజంగా కృష్ణ ఏ విధంగా ఉంటారో ఆ మూర్తి అక్కడ ఉందన్నమాట. ఒక భక్తుడు తన గురువు చెప్పినటువంటి మాటని, సేవని ఖచ్చితంగా పాటించడం వల్ల ఆయనకి భగవంతుని యొక్క దర్శనం కలిగింది, దర్శన భాగ్యం కలిగిందని, భగవంతుని చూసేటటువంటి ఆ ఆ, బుద్ధి యోగం కలిగిందనమాట. సో అది మనకి భక్తుల యొక్క సేవలో ఉంటే జరిగేటటువంటి గొప్ప ఆ, స్థితి అన్నమాట, దొరికేటటువంటి గొప్ప స్థితి. ఓకే. సో తర్వాత ఈ అధ్యాయంలో ఆ, తర్వాత శ్లోకం కూడా చూద్దాం. నాతో పాటు అందరూ చెప్పండి. తేషాం ఏవ అనుకంపార్త తేషామేవానుకంపార్థ అహం జ్ఞానం అహం జ్ఞానజం తమః అహం అహమజ్ఞానజమః అహం జ్ఞానం చేసుకున్నాను. నాశయామ్యాత్మ భావోస్థో నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపేన భాస్వత. ఓకే. అనువాదాన్ని నరసింహదాస్ ప్రభు, దండత్వం ప్రభు. ప్రభు అనువాదం చదవండి. నేను హరే కృష్ణ ప్రభుజీ. నేను వారి ఎడ ప్రత్యేక అనుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములందు వసించుచు తేజోమయమైన జ్ఞానదీపంచే అజ్ఞానం వలన పుట్టిన తమస్సును నశింపచేయదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. ఆ, భువనేశ్వరి మాతాజీ, ఆ, ఈ హరిబోల్ భాష్యం చదువు. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ నా బుక్ లో ఉండే చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. లీల ప్రభుపాదకు జై. శ్రీ చైతన్య మహాప్రభువు బెనారస్ లో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే కీర్తనను ప్రచారం చేసినప్పుడు వేల కొలది జనులు ఆయనను అనుసరించారు. ఆ సమయంలో బెనారస్ లో ఉన్నట్టి ప్రకాశానంద సరస్వతి అనే ప్రఖ్యాతి చెందిన పండితుడు శ్రీ చైతన్యులు భావావేశ పరుడని హేళన చేశాడు. ఒక్కొక్కప్పుడు మాయావాద తత్వవేత్తలు భక్తులను విమర్శిస్తుంటారు. ఎందుకంటే దాదాపుగా భక్తులు అజ్ఞానాంధకారములో ఉండి తాత్వికంగా అమాయక భావావేశపరులై ఉంటారని వారి భావన. నిజానికి అది సత్యం కాదు. భక్తి తత్వాన్ని వివరించిన మహా గొప్ప పండితులు చాలా మంది ఉన్నారు. భక్తుడు వారి శాస్త్రాల నుండి గాని గురువు నుండి గాని లాభాన్ని పొందకపోయినా భక్తియుత సేవలో శ్రద్ధ కలవాడైతే హృదయంలో నుండి స్వయంగా శ్రీకృష్ణునిచే సహాయాన్ని పొందుతాడు. కనుక కృష్ణ భక్తి భావనలో నెలకొన్నట్టి శ్రద్ధావంతుడైన భక్తుడు జ్ఞానరహితుడు కాబోడు. పూర్తి కృష్ణ భక్తి భావనలో భక్తియుక్త సేవను కొనసాగించడమే అతని ఏకైక యోగ్యత. వివేచన లేకుండా మనిషికి విశుద్ధ జ్ఞానము కలగదని మాయావాద తత్వవేత్తలు తలుస్తారు. వారికి భగవంతుని ద్వారా ఈ సమాధానము ఇవ్వబడుతుంది. తగినంత విద్య గాని తగినంత వేద జ్ఞానము గాని లేకపోయినా విశుద్ధ భక్తియుత సేవలో నెలకొన్న వారలు ఈ శ్లోకంలో చెప్పబడిన రీతిగా దేవదేవుని ద్వారా సహాయం పొందుతారు. పరమతత్వాన్ని అంటే పరతత్వమును దేవదేవుడికి కేవలము జ్ఞానము ద్వారా అర్థం చేసుకోవడానికి అవకాశమే లేదని భగవానుడు అర్జునునికి చెబుతున్నాడు. ఎందుకంటే పరమ సత్యము ఎంతటి మహోన్నతుడంటే కేవలము మానసిక యత్నము ద్వారా అతనిని అర్థం చేసుకోవడం లేదా పొందడం అసాధ్యము. మనిషి కోట్లాది సంవత్సరాలు కల్పనలు చేసిన భక్తుడు కాకపోతే, పరమ సత్యాన్ని ప్రేమించకపోతే శ్రీకృష్ణుడిని పరమ సత్యాన్ని ఏనాడు అర్థం చేసుకోలేడు. కేవలము భక్తియుత సేవ ద్వారానే పరమ సత్యమైన శ్రీకృష్ణుడు ప్రసన్నుడై తన అచింత్య శక్తి ద్వారా విశుద్ధ భక్తుని హృదయంలో తనను ప్రకటించుకుంటాడు. విశుద్ధ భక్తుడు తన హృదయంలోనే శ్రీకృష్ణుని సర్వదా కలిగి ఉంటాడు. సూర్యుని వంటి శ్రీకృష్ణుని సన్నిధిలో అజ్ఞాన చీకట్లు ఒక్కమారుగా తొలగిపోతాయి. ఇదే విశుద్ధ భక్తుని పట్ల శ్రీకృష్ణుడు చూపే విశేషమైన కృప. కోట్లాది జన్మలలో హరే కృష్ణ మాతాజీ. చాలు మాతాజీ. కిషన్ ప్రభు, ఇది చదవండి. హరే కృష్ణ. కోటాను కోట్ల జన్మలయందలి భౌతిక సంపర్క మాలిన్యముచే
మానవుని హృదయం ఎల్లప్పుడూ భౌతిక తత్వమనటి ధూళిచే కప్పబడి ఉండును. కానీ అతడు భక్తియుక్త సేవయందు నెలకొని నిరంతరము హరే కృష్ణ మహామంత్రమును జపించినచో వెంటనే హృదయ మాలిన్యము తొలగి అతడు శుద్ధ జ్ఞాన స్థితికి ఉద్ధరింపబడగలుగును. పరమలక్ష్మమైన విష్ణువు కేవలము హరినామ సంకీర్తనము చేత మరియు భక్తియుక్త సేవ చేత మాత్రమే లభించును. అంతేగాని మానసిక కల్పనలు లేదా హేతువాదముతో కాదు. శుద్ధ భక్తుడు ఏనాడును భౌతిక జీవితావసరములను కూర్చిన చింత మరియు ఆందోళనను కలిగి ఉండిన అవసరం లేదు. ఎందుకనగా భక్తుడు తన హృదయం నుండి అజ్ఞానాంధకారమును తొలగించుకునేంతనే ప్రేమతో కూడిన భక్తియుక్త సేవయందు సంతృప్తుడైన దేవాది దేవుడు అతనికి సహజముగానే సర్వమును సమకూర్చును. ఇదే భగవద్గీత ఉపదేశముల సారాంశము. కనుక భగవద్గీత అధ్యయనము ద్వారా మానవుడు దేవాది దేవునకు సంపూర్ణ ఆత్మ సమర్పణతో అతని శుద్ధ భక్తి సేవయందు నెలకొనగలడు. శుద్ధ భక్తియుక్త సేవయందు నెలకొనగలడు. భగవానుడే అతని సంరక్షణ భారమును స్వీకరించినప్పుడు సర్వ విధములైన భౌతిక ప్రయత్నముల నుండి అతడు సంపూర్ణంగా విముక్తుడడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ. ఓకే, సో ఈ చతుశ్లోకి భగవద్గీత యందలి 4వ శ్లోకం ఏదైతుందో 11వ శ్లోకము, దాంట్లో కృష్ణ ఏం చెప్తున్నారంటే పై విధములుగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి వాళ్ళ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తుడిపేసి, వాళ్ళ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం అనేటటువంటి జ్యోతిని ఆయనే వెలిగిస్తారని చెప్పేసి భగవంతుడి ఇక్కడ 4వ శ్లోకంలో చెప్పారు. మొట్టమొదటి 10.8లో నేను అంతటా ఉన్నాను, నా యొక్క ప్రత్యక్షతను గ్రహిస్తూ ఎవరైతే నేను అంతటా ఉన్నానని గ్రహించి నా యందు నిబద్ధతతో భక్తియుత సేవతో ఉంటారో ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతినిత్యం నన్ను స్మరిస్తూ నన్ను జపిస్తూ నా గురించి పరస్పరం చర్చించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు నాకు చాలా ప్రీతిపాత్రులైనటువంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి నేను అలాగా ప్రీతిపూర్వకంగా ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళకి నేను చక్కటి బుద్ధి యోగాన్ని నేను ప్రసాదిస్తాను. ఆ బుద్ధియోగం ఎప్పుడైతే వాళ్ళకి వస్తుందో ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ లోపల ఉన్నటువంటి అజ్ఞానం మొత్తం తొలగిపోయి జ్ఞానం భాషిస్తుంది అని ఈ 4వ శ్లోకంలో మనకి శ్రీకృష్ణ భగవంతుడు అర్జునుడికి చెప్పారనమాట. అయితే మనకి ఎన్నో కోట్ల జన్మలు ఎత్తుతాం కాబట్టి ప్రతి జన్మలో మనము ఏర్పరచుకున్నటువంటి ఇష్టాల వల్ల మన మనస్సు చాలా వాసనలతో కూడుకొని ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఒక మనుష్యుడు భగవద్భక్తి అనేటటువంటి విషయానికి దగ్గరవుతాడో మెల్లమెల్లగా ఆ మనసులో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతాయి. అది ఏ విధంగా తొలగిపోతాయి మనం పూర్వం శ్లోకంలో తెలుసుకున్నాము. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమానికి లో ఉన్నప్పుడు వారి మీద ఉన్నటువంటి బాధ్యతల్ని వాళ్ళు విస్మరించకుండా వాళ్ళని సక్రమంగా వాటిని నిర్వర్తిస్తూ నేను భగవంతుడికి దగ్గరవ్వాలి అనే భావనతో వాటిని నిర్వర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అవి భౌతికపరమైనటువంటివి కూడా అయినప్పటికీ కూడా భగవద్భక్తి వైపు మనం నడిపించే విధంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే భౌతిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు మన గమ్యాన్ని మనము పెట్టుకుంటాం. ఇది నేను నిర్వర్తిస్తున్నా కాబట్టి నేను జీవితంలో ఈ స్థాయికి వెళ్ళాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి అనేటటువంటి విషయాలు మనము ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టుకుంటాం అనమాట. అలా కాకుండా నేను ఈ భౌతికపరమైనటువంటి విషయమే కావచ్చు, కానీ నేను దీన్ని ఎందుకు చేస్తున్నానంటే భగవంతుడికి దగ్గర కావడానికి చేస్తున్నాను అని భావనతో ఉండాలన్నమాట. సో కొన్నిసార్లు మనకి చెప్పలేం, మనం ఏదో అనుకుంటాము, నేను ఇది చేసి భగవద్భక్తి దగ్గర అవ్వాలని అనుకుంటాం, కానీ అది చేయడం వల్ల మనం అనుకున్నటువంటి పని చేయడం వల్ల దగ్గర కావడం దేవుడెరుగు, అది మనం ఇంకా దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అందు గురించని ఒక ఉత్తమమైనటువంటి గురు సంరక్షణలో ఆయన యొక్క సూచనల మేరకి ఇది ఇలా ఉంది, ఇలా చేస్తే బాగుంటుందా, నేను ఇలా చేసి భక్తిలో ముందుకెళ్దాం అనుకుంటున్నాను, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి, ఇది నన్ను భక్తికి దగ్గరికి తీసుకెళ్తుందా లేదంటే దూరం తీసుకెళ్తుందా, దగ్గరికి రావాలంటే ఏ విధంగా, దగ్గర అవ్వాలంటే భక్తిలో ఇంకా ముందుకెళ్ళాలంటే ఈ భౌతికపరమైనటువంటి నా బాధ్యతని ఏ విధంగా నిర్వర్తిస్తే నేను భక్తిలో ముందుకెళ్ళగలను అనేటటువంటి సూచనల్ని తన గురువు దగ్గర తీసుకుంటూ ఎప్పుడైతే సాధన చేస్తాడో క్రమక్రమంగా మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలు ఎన్నో కోట్ల జన్మల్లో నుండి మనం నింపుకున్నటువంటి ఆ మాలిన్యాలన్నీ కూడా తొలగిపోయి భగవద్ జ్ఞానానికి భగవద్భక్తికి మనము దగ్గరవుతాం అన్నమాట. సో అది మనకి భగవంతుడు ఈ 4 శ్లోకాల్లో చెప్పారు. ఓకే, ఒక్కసారి ఎవరైనా సమరైజ్ చేయండి, మనం ఈ చతుశ్లోకి భగవద్గీతలో 8, 9, 10, 11 ఈ 4
ఒక్కొక్కరు చెప్పండి. హ్యాండ్ రైస్ చేయండి. అందరిని మ్యూట్ చేస్తాను. ఆ, ఎవరైతే హ్యాండ్ రైస్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఆ, ఓకే. నరసింహదాస్ ప్రభు, మీరు చెప్పండి. 8వ శ్లోకంలో ఆ, సారవంతమైనటువంటి విషయం ఏం తెలుసు? అన్మ్యూట్ చేసుకోండి మిమ్మల్ని. దండప్రణం ప్రభుజీ. నరసింహ, అహం హరే కృష్ణ. సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఆ, ఇతి మత్వా భజంతే మా బుధా భావ సమన్విత. వెరీ గుడ్. అంటే ఆ, బుద్ధి బుద్ధి కలిగిన వారు యోగులు ఆ, ఈ ఈ భావ సమన్విత అంటే ఈ భావంతో భగవంతుని భావంతో ఆ, తనని ఆ, 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 అహం సర్వస్య ప్రభువు సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మను ఆ, భజిస్తూ ఉంటారో వారికి ఉద్యోగం అనేది కలుగుతుంది అని చెప్పారు ప్రభుజీ. ఓకే. సో అంతవరకు భగవంతుని యొక్క ప్రత్యక్షతని సర్వం అంతటా చూస్తూ ఉంటారు అనేటువంటిది 8వ శ్లోకం 10.8వ శ్లోకం యొక్క సారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరి హరి హరే కృష్ణ. థ్యాంక్ యూ. నెక్స్ట్ పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండత్ సో ప్రణామ్. 10.9 మత్తశ్చిత మద్గత ప్రాణాః బోధయంతి పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో ఎప్పుడైతే మనం అలా సంబంధం ఏర్పరచుకుంటామో, దేవాది దేవుడి గురించి తెలుసుకుంటామో, దాని వల్ల వచ్చే ప్రయోజనం ఎలా అయితే తెలుసుకుంటామో 10.8లో శుద్ధ భక్తుని యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళ మనస్సు కానీ, వాళ్ళ బుద్ధి కానీ, లేదా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ నిరంతరం ఎవరి గురించి ఉంటాయంటే కృష్ణ కథ గురించి, కృష్ణ లీలల గురించి మాత్రమే చెబుతూ అందులోనే వాళ్ళు ఆనందాన్ని పొందుతారు ప్రభుజీ. అది 10.9. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ప్రణామం. దండత్ ప్రణామ్. కమల కుమారి మాతాజీ, 10వ అధ్యాయం 9వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతి శమాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అది ప్రభుజీ అది 9 అయిపోయింది. 10వ శ్లోకం చెప్పండి. క్షమించండి. సారీ. ఆ, హరే కృష్ణ ప్రభు. ఆ, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన వెరీ గుడ్. మాము పయాంతితే. వెరీ గుడ్. ఎప్పుడు కూడా ఆయన మీదే మనం ఆ, ఏ ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా ఆయన్నే మనం ఆ, ఆయనని సెంటర్ గా పెట్టుకొని మనం ఏ పనైనా చేయాలి. ఏ ఆశ్రమంలో ఉన్నా అంటే వానప్రస్థంలో ఉన్నా, గృహస్థాశ్రమంగా, బ్రహ్మచారిగా ఉన్నా సరే, మీరు ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా ప్రభుజీ. ఎస్. అందులోని మనం ఆ ధర్మాల్ని పాటిస్తూ భగవంతుని స్మరించాలి. భక్తుల సాంగత్యం వలన మనకు మంచి బుద్ధి వస్తది కాబట్టి సత్సంగంలో ఉండడం వలన నిశ్చలమైన బుద్ధి కలిగి ఉంటాము. అది కూడా మన ప్రయత్నం వలన కూడా అది జరుగుతుంది అనేసి చెప్పారు ప్రభు. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఓకే. నెక్స్ట్ 10.11 కల్పన మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామ్. కృష్ణ. దండత్ ప్రణామ్. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజంతమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఎవరైతే ఈ భక్తి యోగంలో మరియు ఈ బుద్ధి యోగం ఈ రెండిటి ద్వారా తను తెలుసుకుంటారో అలాంటి వారికి దయచూపుట కొరకు వారి కొరకు అంతఃకరణం నందు నిలిచి భగవంతుడే జ్ఞానము అనే దీపం చేత అజ్ఞానాన్ని అనే అంధకారాన్ని తొలగింపజేస్తారని చెప్తున్నారనమాట. ఎప్పుడు నిరంతరము భగవంతుణ్ణి సేవించాలి. అది ఈ రోజు రేపు అని కాదు, ప్రతి క్షణం భగవంతుణ్ణి సేవించాలి. అలాగే బుద్ధి యోగము అంటే ఆత్మ అనాత్మ అనే దాని గురించి విచక్షణ అనేది తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడు ఆ రెండిటి ద్వారా ఆయన్ని సేవించినప్పుడు లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగింపడానికి భగవంతుడే సహాయం చేస్తాడు అని చెప్తున్నారు ప్రభుజీ ఇక్కడ. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఓకే, చక్కగా చెప్పారు అందరు కూడా. ఎందుకంటే భగవద్గీత యొక్క సారం ఇది అని చెప్పేసి చాలా సాంప్రదాయాలు చెప్పవు. ఓన్లీ మన శ్రీల ప్రభుపాదుల వారు బ్రహ్మమాధవ సాంప్రదాయంలో ఇది సారవంతమైనటువంటి విషయం అని చెప్పేసి మనము గట్టిగా నొక్కి చెప్తామన్నమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎన్నో
జ్ఞాన మార్గాలు ఉన్నాయి. ఆ జ్ఞాన మార్గాల్లో ఎన్నో విధాలుగా భగవంతుని చేరుకోవడానికి, భగవంతుని యొక్క నిరాకరతత్వాన్ని చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ భక్తి యోగం అనేటువంటిది ఏదైతే ఉందో, మనుష్యుడు ఉన్నటువంటి స్థితిని మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. తాను తాను చేస్తున్నటువంటి విషయాల్ని వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. తాను చేస్తున్నటువంటి పనులను చేస్తూనే భగవంతుని యొక్క భగవంతుని మీద తన యొక్క బుద్ధిని భగవంతుని చేరుకోవడానికి పెంపొందించుకుంటే చాలు. ఎందుకంటే మనము శరీరంతోటి ఒక పని చేస్తున్నాం అనుకోండి, అది ఏం చేస్తున్నామో అందరికీ తెలుస్తుంది. కానీ మనస్సుతోటి, బుద్ధితోటి ఒక పని చేస్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తున్నామో ఎవరు కనిపెట్టలేరు. సో ఆ బుద్ధి ఎవరికీ కనిపించినటువంటి మన బుద్ధి ప్రతినిత్యం భగవంతునితో అనుసంధానమైనప్పుడు, మనం భౌతికంగా ఏ పనులు చేస్తున్నా కూడా, అరే వీళ్ళు చాలా చక్కగా బాధ్యతలు నిర్వహిస్తున్నారే, అరే ఎంత చక్కగా ఇంటెలిజెంట్ గా వీళ్ళు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారే అని చెప్పేసి భౌతిక పరంగా మనము అందరికీ కూడా అందరి ద్వారా గౌరవింపబడతాము. అండ్ ఎప్పుడైతే భౌతిక పరంగా చేస్తున్నప్పటికీ కూడా బుద్ధి భగవంతునితో అనుసంధానమైనప్పుడు, అప్పుడు ఆధ్యాత్మికంగా కూడా మనము చాలా ఉన్నత స్థితికి వెళ్తామన్నమాట. సో అందు గురించని అలాగా ఉండడం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ భగవంతుడు చెప్తున్నటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒక అత్యంత ఉన్నతమైనటువంటి బాధ్యతలను స్వీకరించినటువంటి వ్యక్తికి చెప్తున్నాడు, అర్జునుడికి. ఆయన క్షత్రియుడు, రాజ్య పరిపాలన అనేటువంటిది ఆయనకి ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి బాధ్యత. సో ఆ బాధ్యత ఆయన ఖచ్చితంగా నిర్వర్తించాలి. కాబట్టి ఆయన ఏ విధమైనటువంటి భావనతోటి, ఏ విధమైనటువంటి బుద్ధితోని, అండ్ అదే సమయంలో ఆ అర్జునుడికి ఆ పాపాలు చేయకూడదు, నేను అత్యంత సాత్వికంగా ఉండాలి, ఎవరిని హింసించకూడదు అనేటటువంటి భావనలు ఉన్నటువంటి వ్యక్తికి రాజ్య పరిపాలన ఒక ఆయన బాధ్యత, అలాగే ఆయన మానసిక స్థితి ఎవరిని హింసించకూడదు అనేటటువంటి భావన అనేటువంటిది ఆయన మానసిక భావన. సో ఈ రెండు విషయాలని ఏ విధమైనటువంటి బుద్ధితోటి, ఏ విధమైనటువంటి జ్ఞానంతోని సాధించగలడు ఆయన, అది భగవంతుడు ఆయనకి ఖచ్చితంగా ఆయనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అన్నమాట. అందు గురించని మనము కూడా మనం నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యతల్లో మనము ఏవైతే చేస్తున్నామో అవి చేస్తున్న క్రమంలో చెప్పాను కదా, భౌతికంగా మనం ఏదో చేస్తుండొచ్చు. కానీ ఎప్పుడైతే మన మనస్సు, బుద్ధి భగవంతునికి అనుసంధానమై ఉంటుందో, ఈ భౌతికపరమైనటువంటి కర్మ అక్కడికి చేరుకోవడానికి డెస్టినేషన్ దాన్ని డిసైడ్ చేసుకున్నాం అనుకోండి మనము. సో అప్పుడు మన బుద్ధి యోగం యొక్క ప్రేరణ జరిగి మన లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం మొత్తం తొలగిపోయి జ్ఞానం వైపు, మనం భగవద్ జ్ఞానం వైపు మన లోపల జ్ఞాన దీపాన్ని భగవంతుడే వెలిగిస్తారనమాట. ఓకే, చాలా సంతోషం. అందరూ చక్కగా ఈ 4 సారవంతమైనటువంటి శ్లోకాల గురించి చెప్పారు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు ఇప్పుడు. ఓకే, ఎవరికి ప్రశ్నలు లేవా? ఓకే, చాలా సంతోషం. సో మళ్ళీ మనం రేపు ఉదయం 6:15కి ఎస్ పావని మాతాజీ, ప్రశ్న ఉందా మీకు? ఏమైనా హ్యాండ్ రైజ్ చేశారు? హరే కృష్ణ ప్రభుజీ, దండతున్నా. దండతున్నా. చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు మన ప్రాముఖ్యమైన డేస్ లో యాక్చువల్ గా భగవద్గీత పారాయణం కుదిరితే 108 శ్లోకాలు అంటాం, లేదంటే 10వ చాప్టర్ అంటాం, లేదంటే 12వ చాప్టర్ అంటాం. సో మరి చతుశ్లోకి భాగవతము 4 కాబట్టి అసలు రోజు చదువుకున్న ఉపయోగమే కదా అనేది అంటే టైం Yes. ఉంటుంది కాబట్టి 4 శ్లోకాలు చదివితే ఇంకా అత్యుత్తమ ఫలితం వస్తుంది కదా. అంటే స్వార్థమే ముందు వస్తుంది మనిషి జీవితంలో, స్వార్థం తర్వాత భక్తియుత. ఈ 4 రోజు చదువుకోవచ్చు కదా ప్రభుజీ? ఎస్ మాతాజీ, చక్కగా చదువుకోవచ్చు హాయిగా. మనం ఏ పని చేస్తున్నప్పుడు కూడా చక్కగా ఈ 4 శ్లోకాలు చదువుకొని ఈ భగవద్గీత యొక్క సారం, ఓకే, భగవంతుడు అంతటా ఉన్నాడని తెలుసుకోవాలి, ప్రతినిత్యం భగవంతుని యొక్క స్మరణ చేస్తూ ఉండాలి ఏ పని చేసినా కూడా. అండ్ ఇలా అలాగే ప్రీతిపూర్వకంగా ఇలా చేస్తూ ఉంటే అప్పుడు భగవంతుడే నా బుద్ధిని ప్రచోదనం చేస్తారు.
సో ఇలా ఆ బుద్ధి Yes, ప్రచోదనం అయితే భగవంతుని యొక్క జ్ఞానం, భక్తి అనే దీపం, జ్ఞాన దీపం నా లోపల వెలుగుతుంది అనే భావనతోటి, అనే అండర్స్టాండింగ్ తోటి చక్కగా చేసుకోవచ్చు. అండ్ ప్రతినిత్యం మనం ఎందుకంటే అందరం కూడా అదే ఎస్, నేను చాలా మందికి ఏం చెప్తుంటానంటే ప్రతినిత్యం కూడా మనం కొన్ని శ్లోకాలు ఖచ్చితంగా పారాయణ చేస్తూ ఉండాలన్నమాట. మంచిగా చేస్తూ ఉంటే మనకి ఆ మన నాలెడ్జ్, జ్ఞానం ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం నేర్చుకున్న విషయాల్ని మళ్ళీ మననం చేయకపోతే మళ్ళీ మర్చిపోతాం. మర్చిపోతాం. అవును ప్రభు. అలా మర్చిపోకుండా ఉండాలి అంటే ప్రతినిత్యం మననం చేస్తుండాలి. ఎంత సాధ్యమైనంత, మనకి ఎంత సాధ్యమైతే అంత, ఇంత ఇంత అయితే నాకు సాధ్యం అవుతుంది, సో అంత నేను ప్రతిరోజు జపంతో పాటు మననం కూడా చేస్తాను అని పెట్టుకున్నాం అనుకోండి ఏమో, అప్పుడు బాగుంటుంది. మనకి ఇంకా ఆధ్యాత్మికంగా ఆ, మంచి పరిపక్వత చెందే, ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే లెవెల్స్ 1 2 3 4 5 లెవెల్స్ ఇట్లా ఏమి ఉండదు, పరిపక్వత చెందడం అనమాట. ఇంకా ఇంకా ప్యూరిఫికేషన్ ఆ, అనుకోవచ్చు కదా ప్రభుజీ, ఇంకా అంత కర్మ. ప్యూరిఫికేషన్, ఇంకా పండిపోవడం అన్నమాట. సో అలా ఎంత పరిపక్వత చెందితే అంత మనకి విషయాలయందు ఆ, అవగాహన, విషయాలయందు మనకున్నటువంటి ఆ అటాచ్మెంట్ అనేటువంటి తగ్గిపోతుంది. మానసికంగా, భౌతికం కాదు, మానసిక అటాచ్మెంట్ తగ్గిపోతుంది అనమాట. అది ఇంపార్టెంట్. ప్రభుజీ. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ హరే ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ. ఎస్, నరసింహదాస్ ప్రభు మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హ్యాండ్ రైస్ ప్రశ్న చేశారు. అంటే ప్రభుజీ, ఎస్, బుద్ధి యోగము అంటున్నాం కదా. మామూలుగా మనం భగవద్గీతలో కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, 3 యోగాలు ముఖ్యంగా ఎస్, చెప్పారు. ఇందులో ఇంకొకటి ధ్యాన యోగం అని కూడా ఇంకొకసారి చెప్పారు. 6వ అధ్యాయం. ఎస్, ఆ, అంటే ధ్యాన యోగం అంటే అది ఆరోగ్యం అంటే భక్తి యోగం కింద వస్తుంది ప్రభుజీ, కర్మయోగం. ఓకే. సో ఆ, మనకి కర్మయోగము, తర్వాత ఆ, భక్తి ధ్యాన యోగము 6వ అధ్యాయము, తర్వాత భక్తి యోగము, ధ్యాన యోగము, ఇలాగా తర్వాత బుద్ధి యోగం, 5 యోగాల గురించి మనకి చెప్పారనమాట. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా అంటే ఏంటి అంటే భగవంతునికి మనకి ఏర్పరచుకునేటటువంటి ఒక సంబంధం ఏదైతే ఉందో దాన్ని యోగం అంటామన్నమాట. అవును. దానికి ఏది మనం జోడిస్తే అది ఆ యోగం అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు కర్మయోగం అన్నారు. కర్మయోగం అంటే ఏంటి? కర్మ, యోగా 2 సపరేట్ చేయండి. ఒకటి కర్మ అంటే మనం చేయవలసినటువంటి పనులు. ఓకే, ఇవి ఓన్లీ అవే చేస్తున్నాం, చేయాల్సినటువంటి పనులు మాత్రం చేస్తున్నాం మనం. ఓకే, కానీ వాటిని మనం దేనికి జోడించట్లేదు. అప్పుడు ఏమైపోతాయి అంటే అవి భౌతికపరమైనటువంటి విషయాల్ని సాధించుకోవడానికి మాత్రమే ఉపయోగపడి మళ్ళీ మళ్ళీ మనని దిగజార్చి చేస్తూనే ఉంటాయి అన్నమాట. అలా కాకుండా కర్మలను ఆచరిస్తూ వాటిని భగవంతునికి, ఆ ఫలాలని భగవంతునికి అర్పించాలి, మన ఎలాంటి స్వార్థపూరితమైనటువంటి భావన లేకుండా కర్మలు చెయ్యాలి, భగవద్భక్తిలో ముందుకెళ్ళడానికి ఈ కర్మలను ఆచరించాలి అనే భావంతో చేస్తున్నాం అనుకోండి, అప్పుడు అది యోగం అవుతుంది, కర్మ యోగం అవుతుంది. అయితే మనందరికీ కూడా ఆ, ఒక ఇంటెలిజెన్స్ అంటారు. మనం ఏది చేయాలన్నా కూడా మనకి మన బుద్ధి ఉంటుంది, ఇంటెలిజెన్స్. ఆయన చాలా ఇంటెలిజెంట్ అండి, ఆయన చాలా ఐక్యూ చాలా ఉంది, ఆయనకి చాలా చక్కగా ఆలోచిస్తాడు అని ఇలా కొందరిని ఇంటెలిజెంట్ వ్యక్తి అని కీర్తిస్తూ ఉంటాం. సో బుద్ధి అంటే ఇంటెలిజెన్స్. మనకున్నటువంటి ఆ బుద్ధిని, ఆ ఇంటెలిజెన్స్ని ఎప్పుడైతే మనం భగవంతుని తెలుసుకోవడానికి, భగవంతుని సేవ చేయడానికి ఉపయోగిస్తామో అప్పుడు అది బుద్ధి యోగం అవుతుంది అనమాట. ఓకే, సో అలా కాకుండా మనకున్నటువంటి, ఉదాహరణకి ఒక వ్యక్తికి ఆ, ఒక వ్యక్తి చాలా అద్భుతంగా పాడగలడు. ఓకే, ఆ పాడేటటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది భగవంతుని గురించి పాడాడు అనుకోండి, అప్పుడు అది భగవద్భక్తి గీతాలు, భగవద్భక్తి పెంపొందించుకోవడానికి పాడుతున్నాం కాబట్టి అప్పుడు అది బుద్ధి యోగం అవుతుంది. అలా కాకుండా పాడేటటువంటి గుణాన్ని ఏదో భౌతికంగా 4 డబ్బులు సంపాదించుకోవడానికి పాడాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అది కేవలం భౌతిక పరమైనటువంటి విషయాలనే తీరుస్తుంది, దానివల్ల ఎలాంటి భక్తి ప్రయోజనం జరగదన్నమాట. సో మనకి భగవంతుడు ఏదైతే ప్రతి మనుష్యుడికి ఒక ఇంటెలిజెన్స్ ఇచ్చారనమాట,
దాన్ని ఎప్పుడైతే మనం ఆ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి, ఉదాహరణకి నేను మీకు చెప్తాను ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు ఆ, ఆఫ్రికా వెళ్ళారనమాట. ఓకే, ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ ఆఫ్రికాలో మన ఇస్కాన్ సెంటర్ ఉంది. ఆ ఇస్కాన్ సెంటర్కి ఓన్లీ అక్కడ ఎవరైతే ప్రభుజీ ఆ ఇస్కాన్ సెంటర్ని మెయింటైన్ చేస్తున్నారో ఆయన సన్యాస ఆ, ఆశ్రమం తీసుకున్నారో ఆ సన్యాసి ప్రభుతో పాటు వెళ్ళారన్నమాట ఆఫ్రికా. అప్పుడు ఆఫ్రికా దేవాలయంలోకి కేవలము అక్కడ ఆఫ్రికాలో ఉన్న హిందువులు మాత్రమే వచ్చేవారనమాట. శిల ప్రభుపాద అన్నారన్నమాట, ఇదేంటి ఓన్లీ హిందూసే వస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు రావట్లేదంటే, అప్పుడు ఆయన అన్నారు, అవును ప్రభుపాద, అంతే కదా, మనం హిందూ దేవాలయం కాబట్టి హిందూస్ మాత్రమే వస్తారు కదా అంటే, ఆ, కేవలం అందు గురించే కాదు, మన దేవాలయం అందరూ రావాలి, అందరూ అందరూ ఆహ్వానితులే మన దేవాలయానికి. అందరూ వచ్చినప్పుడే కదా మనం ఇక్కడ పెద్ద పెద్దగా ఇంకా ఎక్కువ భక్తి ప్రచారం చేయొచ్చు అని చెప్పేసి శిల ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ఆ, నువ్వు ఈ రోజు నుండి ఈ దేవాలయంలో ఉన్నటువంటి మెయిన్ ద్వారం అందరికీ ఓపెన్ చేసి పెట్టేసి ఎవరు వచ్చినా కూడా ప్రసాదం పెట్టే విధంగా ఏర్పాట్లు చేయని చెప్పేసి, కీర్తనలు చాలా గట్టిగా, చాలా ఆ, అద్భుతంగా కీర్తనలు చేయండి, ఎవరు వచ్చి కీర్తనలో పార్టిసిపేట్ చేసినా కూడా వాళ్ళకి చక్కటి ప్రసాదం పెట్టండి అని చెప్పి చెప్పారనమాట. అలాగా శ్రీ ప్రభుపాదుల వారు ఇంకప్పటి నుండి ఆఫ్రికన్ దేవాలయంలో చాలా అద్భుతమైనటువంటి కీర్తనలు అలాగే ప్రసాద వితరణ జరిగేదన్నమాట. అప్పుడు కొద్ది కాలంలోనే చాలా మంది ఆ, చాలా ప్రచారం చెందింది, చాలా మంది రావడం జరిగింది, దేవాలయం మొత్తం నిండిపోయింది. అలాగా ఇప్పుడు ఆ ఇప్పుడు అక్కడికి దేవాలయంలోకి చాలా మంది భక్తులు రావాలి, ఈ విధంగా చెయ్యాలి అనేటటువంటిది, అది ఆలోచన ఏదైతుందో అది ఇంటెలిజెన్స్. ఓకే, సో ఒక వ్యక్తి అదే ఇంటెలిజెన్స్ ని ఆ, నేను చాలా పాపులారిటీ పొందాలి, టీవీలో నాకు చాలా మంది ఇంటర్వ్యూలు తీసుకొని ఆ, నాకు చాలా ప్రజాదరణ తెచ్చుకోవాలి, దాని ద్వారా నేను ఒక రాజకీయ నాయకుడినో రాజకీయ పదవి గురించి మ్, పోటీ పడి పదవి సంపాదించుకోవాలో, లేదంటే చాలా డబ్బు సంపాదించుకోవాలో అని కూడా ఉపయోగించుకోవచ్చు. జనాన్ని ఆకర్షించేటటువంటి గుణం ఏదైతే ఉందో ఆ ఇంటెలిజెన్స్ ని రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి భగవద్భక్తి ప్రచారణ బాగా జరిపించడానికి, ఇంకొకటి తన స్వార్థమైనటువంటి ఆ, పదవులు పొందడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైతే ఆ ఇంటెలిజెన్స్ ని భగవంతునికి అనుసంధానం చేశారో అప్పుడు అది బుద్ధియోగం అవుతుంది అనమాట. నిష్కామ కర్మ. అప్పుడు అది భగవంతుని అనుసంధానం చేస్తున్నారు కాబట్టి ఎలాంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఆ, లేకుండా అప్పుడు అది బుద్ధియోగం. ఓకే, సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా కూడా భగవంతుని చేరుకోవడానికి, భగవంతుని తెలుసుకోవడానికి, భగవద్భక్తిని సాధించడానికి ఆ, అనుసంధానం చేస్తామో అది యోగం అవుతుంది. అలా కాకుండా దాన్ని వేరే విధంగా వాడితే, దాన్ని వేరే విధంగా ఉపయోగించుకుంటే అది యోగం అవ్వదు అనమాట. అది సామాన్యమైన విషయమే కావచ్చు, కానీ ఎవరికి దేనికి అనుసంధానం చేస్తున్నాం, అందుకే నేను చెప్పాను కదా, మనం ఏ పని చేస్తున్నా కూడా మనం డెస్టినేషన్ ఏదైనా డిసైడ్ అవుతామో దాన్ని బట్టి మన పురోగతి ఉంటుంది అని. పురోగతి లేదా అధోగతి బేస్డ్ ఆన్ డెస్టినేషన్. హరే కృష్ణ. ఎస్ కల్పన మాయలో మాత, చెప్పండి ప్రభు. అదే మాయలో ఉండటమా, లేదంటే మనం పరమాత్మలో ఎస్, ఉండటమా అనేది మనం ఎస్, నేర్చుకోవాలి. ఓకే, ఎస్. కరెక్ట్గా చెప్పండి. హరే కృష్ణ. ఎస్ కల్పన మాతాజీ, చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి ఒక్క నిమిషం. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ, ప్రణామ్. దండత్ ప్రణాం. ఇప్పుడు బుద్ధి యోగాన్ని జ్ఞాన యోగం అని కూడా అనుకోవచ్చు కదా ప్రభుజీ? ఎందుకంటే బుద్ధితోటే మనం విచక్షణ అనేది తెలుసుకుంటాము, ఓకే, ఏది మంచి ఏది అని. అది జ్ఞానానికి సంబంధించింది కాబట్టి అది బుద్ధి యోగం ఈజ్ ఈక్వల్ టు జ్ఞాన యోగం అని కూడా అనుకోవచ్చు కదా ప్రభుజీ? ఓకే. సో చిన్న డిఫరెన్స్ ఉంది. జ్ఞానము ఉమ్, అంటే ఒక విషయం గురించినటువంటి పూర్తి అవగాహన తెచ్చుకోవడం జ్ఞానం. ఓకే, ఆ అవగాహన తెచ్చుకున్నటువంటి విషయాన్ని దేనికి ఉపయోగించాలో విచక్షణ ఉండడం బుద్ధి.
ఉమ్, ఉదాహరణకి నాకు నా ముందు కంప్యూటర్ ఉంది. దీన్ని ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి, దీంట్లో మన ఏమేం చేసుకోవచ్చు, దీని ద్వారా ఏమేం చేసుకోవచ్చు అనేటటువంటి పూర్తి విషయాలు తెలుసుకోవడం ఏదైతుందో జ్ఞానం. జ్ఞానం. ఉమ్, ఓకే. అయితే దీన్ని ఎలా వాడాలో నాకు తెలుసు, అవగాహన ఉంది. ఎలా ఆన్ చేయాలి, ఎలాగా దీంట్లో ఏం సాఫ్ట్వేర్ వేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు నాకు తెలుసు. వాటిని దేనికి ఉపయోగిస్తున్నాను, దేనికి ఉపయోగించాలి, నాకు ఈ తెలిసిన విషయాన్ని నేను దీన్ని భగవంతునికి మంచి భగవద్గీత క్లాసెస్, భాగవతం క్లాసెస్ చెప్పడానికి ఆ, ఉపయోగిస్తాను. అది నా బుద్ధి. ఆ, అలా కాకుండా దీన్ని ఇంకొక విధంగా కూడా వాడుకోవచ్చు. ఉమ్, నాకు దీన్ని ఎస్ ప్రభు. వాడుకునే నాలెడ్జ్ ఉంది. ఆ వాడుకునే నాలెడ్జ్ నేను దీని ద్వారా ఇంకా వేరే సినిమాలు చూడడానికి దీన్ని కూడా వాడచ్చు. అదేలే ప్రభుజీ, ఇంకా అంటే అన్ని యోగాలు కలిపి చివరికి తీసుకెళ్లేది భక్తి యోగానికి అని మనం అనుకోవచ్చు. ఎస్ మాతాజీ, భక్తి Yes. యోగానికి దారి తీయాలన్నీ కూడా. దారి అంటే తీస్తే ఇక్కడ నేను అనుకున్నది ఏంటంటే బుద్ధి యోగం అంటే విచక్షణ అనేది ఉంటుంది ఎస్, కాబట్టి కరెక్ట్, ఆ జ్ఞానంతోటే దాన్ని కరెక్ట్. చేసుకుంటాం. విచక్షణ. ఉమ్, అయితే విచక్షణ కంటే ముందు మనకి ఒక విషయం గురించి పూర్తి సమాచారం ఉండాలి. జ్ఞానం. ఉమ్, ఆ సమాచారాన్ని దేనికి ఉపయోగించాలి అనేటువంటి విచక్షణ ఏదైతుందో అది బుద్ధి కిందకి వస్తుంది అన్నమాట. చిన్న ఉమ్, డిఫరెన్స్ అంతే. అదే అదే. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. అంటే ఓకే, మిమ్మల్ని హరే కృష్ణ. అంటే నాకు అది అర్థమైంది. ఆ, కాకపోతే ఇది బుద్ధి అన్నప్పుడు మన విచక్షణ కదా, అది జ్ఞానానికి సంబంధించింది కదా అనే ఫీలింగ్ అన్నమాట, ఇంకేం లేదు. ఓకే. సరే ప్రభు, థ్యాంక్ ఇప్పుడు యూ. క్లియర్ అయిందా? హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? నరసింహదాస్ ప్రభు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హ్యాండ్ రైస్ చేసి పెట్టారు. ఇంత ముందు చేసింది. ఓకే ఓకే ఓకే, చాలా సంతోషం. అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ రేపు ఉదయం 6:15కి ఒక మాల హరినామ జపంతో కలుసుకుందాం. సో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంచాకల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యో చ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ.